మాజీ మంత్రి జోగి రమేష్ కు మరి కాసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. జోగి రమేష్ ను తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ ఆఫీస్ నుంచి జోగి రమేష్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన్ను ప్రశ్నించారు పోలీసులు. ఇటు అదే సమయంలో జోగి రమేష్ ఆయన సోదరుడు జోగిరాము ఇంట్లో ఫోరెన్సిక్ టీం సోదాలు కూడా నిర్వహించింది. ఏపీలో కూటమి సర్కారు మరో డైవర్షన్ డ్రామాకు తెరలేపింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిస్లాట డైవర్ట్ కోసం మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్రమంగా అరెస్టు చేసింది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ తొక్కిస్లాట జరిగిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు కూటమి సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు వైఫల్యం చెందినా చంద్రబాబు డైవర్షన్ డ్రామాలు స్టార్ట్ చేస్తారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన టీడీపీ నేతలను వదిలేసి వైఎస్ఆర్సీపీ నేతలను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. నకిలీ మద్యం కేసులో ప్లాన్ ప్రకారం మాజీ మంత్రి జోగి రమేష్ ను ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారు. టీడీపీ పెద్దల ప్లాన్ ప్రకారమే ఆయన్ను అరెస్టు చేశారు. అయితే ఇటీవల అనేక సందర్భాలలో జోగి రమేష్ ను అరెస్టు చేయబోతున్నట్లు మంత్రులు చాలాసార్లు పలు మీడియా సమావేశాల్లో కూడా చెప్పారు. అందులో భాగంగానే కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ ను అరెస్టు చేసినట్లు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీడీపీ అరాచకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ కుట్రలు చేయడం చంద్రబాబుకి కొత్తేం కాదు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిలో గద్దెనెక్కినప్పుడే డైవర్షన్ స్కామ్లకు తెరతీశారు. మామకు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడం మొదలు పెడితే ఆయన అరాచకాలు, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ స్కామ్లు చేయడం చంద్రబాబు అనుకోకు పరిపాటిగా మారింది. ఇక నకిలీ మద్యం స్కామ్ బయటపడిన తర్వాత వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు పాలనలో అంతకు మించి ఏపీలో ఏం జరగలేదు. రాష్ట్రంలో బెల్ట్ షాపుల సాక్షిగా మద్యం ఏరులై పారుతూనే ఉంది.